మీ నుంచి వచ్చే ఒక హామీ వాళ్ళకు బలం కాబోతున్నది. దయచేసి మీరు అందరి ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని మీ ఉపన్యాసాన్ని కొనసాగించాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు రండి కాచం సత్యనారాయణ గారు, గట్టు శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీదకి రావాలి. సీనా కూర్చోండి. కాచం సత్యనారాయణ గారు కూడా రావాల్సింది కోరుతున్నాం. రండి కొంచెం ప్లేస్ అడ్జస్ట్ చేసుకుని మన జాగృతి కండువా ఇవ్వాలి. మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాదన్నా, అవకాశం ఏంటి? జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ ఫిబ్రవరి 12వ తారీఖు నాడు మరి ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశంలో మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమకారులందరినీ కలుసుకోవడం, వారందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం నిజంగా నేను ఒక రకంగా సిగ్గుపడుతున్నాను, ఇంకొక రకంగా అందరం కలిసి ముందడుగేస్తున్నందుకు సంతోషపడుతున్నాను. ఇవాళ ఇదే చోట ఆనాడు సమైక్యాంధ్రవాదులందరూ కూడా నోటికాడికి వచ్చినటువంటి మన తెలంగాణను వాళ్ళ రాజీనామాలతో అడ్డుకుంటూ ఉంటే పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసింది కూడా ఇక్కడనే, ఇదే ప్లేస్ నుంచి, ఇదే హాల్ నుంచి తెలంగాణ జేఏసీ ఏర్పాటైంది. అప్పుడు అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా వచ్చి కేవలం మాకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం కానీ ఇంకోటి కాదు అని చెప్పి ముందడుగేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మళ్ళీ అటువంటి ప్రదేశంలోనే మనందరం అనేక మందిని ఉద్యమకారుల సంక్షేమం కోసం పెట్టుకున్నటువంటి సంఘాలందరం, ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలందరం అందరం కూడా కలిసి మళ్ళీ ఒక ముందడుగేస్తాము. బాధ అవుతుందని ఎందుకన్నా అంటే మనందరం కొట్లాడి రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్రం రాగానే మొదటి వరుసలోనే మనకు గౌరవం దక్కుతుంది అనుకున్నాం, మొదటి వరుసలోనే మన గుర్తింపు దక్కుతుంది అనుకున్నాం, మొదటి వరుసలోనే అంతో ఇంతో ఎవరికి తగ్గట్టు వారికి రాజకీయ గుర్తింపు దొరుకుతుంది అనుకున్నాం, ఆర్థిక అభివృద్ధి కొంచెం మనం ఒక అడుగు ముందేస్తాం, మన కుటుంబాలు బాగుంటాయి అనుకున్నాం. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేకమైన అంశాలు జరిగాయి, వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సింది, సింహావలోకనం చేసుకోవాల్సింది అద్భుతమైనటువంటి చరిత్ర మన తెలంగాణ గడుపుతుంది. నేను ఒక మాట చెప్తా ఉన్నాయ్యా, నేను తెలంగాణలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఎన్ని కష్టాలన్నా కానీ, ఎన్ని నష్టాలన్నా కానీ, ఏమన్నా కానీ, ఎన్ని జన్మలున్నా మళ్ళా తెలంగాణలోనే పుట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ గడ్డకు ఉన్నటువంటి చరిత్ర అటువంటి చరిత్ర. మానవాళి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు పుట్టింది మన తెలంగాణ. ఇప్పుడప్పుడది కాదు. ఆఫ్రికా గురించి చెప్తారు, ఇండస్ వ్యాలీ చెప్తారు, ఏదేదో చెప్తారు. కానీ మన తెలంగాణకు కూడా అంత గొప్ప చరిత్ర ఉంది, అంత పునీతమైన చరిత్ర ఉంది, అంత పురాతనమైన చరిత్ర ఉంది. ఈ గడ్డలో ఎంతో చరిత్ర ఉన్నా ఒక 150 ఏళ్ళ చరిత్ర మాత్రం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గోండు బిడ్డ రామ్జీ గోండుని 1850లో 1860లో దారుణాతి దారుణంగా ఆయనతో పాటు ఆయన ఫాలోవర్స్ అయినటువంటి 1000 మంది ఉద్యమకారులను ఒకటే మర్రి చెట్టుకు ఉరివేసి అత్యంత దారుణంగా బ్రిటిష్ వాళ్ళు చంపారు. ఆ చరిత్ర మరుగున పడిపోయింది. మనం చెప్పుకున్నాం, తవ్వుకున్నాం, తోడుకున్నాం ఉద్యమ సందర్భంలో. ఎట్టి పరిస్థితుల్లో ఆ త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన స్ఫూర్తితోని మళ్ళా దాదాపుగా 1940లో ఇంకొక గోండు బిడ్డ కొమరం భీం బయలుదేరి జల్ జంగల్ జమీన్ అని చెప్పి హక్కుల సాధన కోసం నిజాం సైన్యానికి ఎదురొడ్డి పోరాడి అమరుడైనటువంటి కొమరం భీం. ఆ తర్వాత ఆయన స్ఫూర్తిని అందుకొని దాదాపుగా 1940 జూలై 4వ తారీఖు నాడు 46 జూలై 4వ తారీఖు నాడు దొడ్డి కొమరయ్య అమరుడై ఆనాటి నిజాం యొక్క గూండాలు, జమీందారులు, దొరలు, వారి యొక్క ప్రైవేట్ సైన్యం యొక్క దురాగతాలకు దొడ్డి కొమరయ్య అమరుడైతే మొత్తం అగ్గి ఉట్టింది తెలంగాణ అంతా. పేద బీద బిక్కి అందరూ కూడా బయలుదేరి ఆయుధాలు పట్టుకొని ఇంకా సహించవి దురాగతం, దున్నేవాడిదే భూమి, మా భూమి మాకు కావాలని
స్వతంత్రం వచ్చే కన్నా ముందే, భారతదేశానికి స్వతంత్రం వచ్చే కన్నా ముందే బీద బిక్కికి అందరికి కూడా భూములు పంచుకున్నాం మనం ఇక్కడ తెలంగాణలో. ఆ తర్వాత స్వతంత్రం వచ్చింది 1947లో, 48లో మనల్ని విలీనం చేసింది. ఇక స్వతంత్రం వస్తుందనంగా రజాకారుల దురాగతాలు భరించింది ఈ నేల. ఘోరాతి ఘోరమైన దురాగతాలు, బతుకమ్మలు ఆడించి ఆడబిడ్డలకు బట్టలు ఇప్పించి అనేకమైన దురాగతాలు ఈ నేల సహించింది. ఆ తర్వాత మొత్తం ఇండియన్ సైన్యం వచ్చింది, ఆ సైన్యం దురాగతాలు కూడా భరించింది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ నేల 150 సంవత్సరాల నుంచి నెత్తురు వస్తూనే ఉన్నది. ఎక్కడ కూడా మనకు శాంతి లేదు, సంతోషం లేదు. ఆ నెత్తురు ఓడుతున్నటువంటి చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం వచ్చిన వెంటనే వచ్చినటువంటి ఆ గవర్నర్ పాలనలో అప్పటిదాకా మనకు ఉర్దూ స్కూల్, ఇంగ్లీష్ లేదు, తెలుగు లేదు స్కూల్, మొత్తం మద్రాస్ స్టేట్ నుంచి, ఆంధ్ర నుంచి ఇప్పటికప్పటిగా టీచర్లను తీసుకొచ్చింది మనకి ఇంగ్లీష్ చెప్పాలి, తెలుగు చెప్పాలని. వాళ్ళని ఒల్లి భరించలేక 1952లోనే ముల్కీ నాన్ ముల్కీ గో బ్యాక్ అనేటటువంటి పెద్ద ఉద్యమం వచ్చింది. అది అయిపోయింది, అక్కడ కొట్లాడినాం. ఆ తర్వాత 56లో అప్పుడు ఉన్నటువంటి మన రాజకీయ నాయకులందరూ కూడా ఢిల్లీకి గులాములయ్యి మనల్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపింది. తర్వాత 1962లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేటటువంటి మూమెంట్ వచ్చింది. అంటే ఎక్కడ గ్యాప్ లేదు. 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 4 ఏళ్ళకు ఒక ఉద్యమం వస్తూనే ఉంది తెలంగాణ. ఎన్నడూ మనం ప్రశాంతంగా లేవు. 62లో ఇడ్లీ సాంబార్ ఉద్యమం వస్తే ఆ తర్వాత 1969లో జై తెలంగాణ మూమెంట్ వచ్చింది. ఇక మాతో రాదురా నాయన, వీళ్ళతో ఉండలేము, మమ్మల్ని దయచేసి గైడ్ చేయండి అని చెప్పి కలిపినాక వెంటనే 1969లో ఉద్యమం వస్తే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు 369 మన పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు, తుపాకులతో కాల్చి చంపాడు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కేబీఆర్ పేరు కేబీఆరే ఉన్నది. అదే బాధ, వేరే బాధ ఏం లేదు. మనల్ని గుర్తించిరా, మనకు పదవి వచ్చిందా, పైసలు వచ్చిందా, రెండోది. ఎందుకు బాధపడుతున్నాం ఇవ్వాలా అంటే ఏ అంశాల కోసమైతే కొట్లాడినామో, ఏ గౌరవం కోసమైతే కొట్లాడినామో, ఏ చేరు గుర్తులైతే ఉండొద్దు అనుకున్నామో అవి ఇంకా మిగిలి ఉన్నాయి. అదే పెద్ద బాధ, వేరే బాధ ఏం లేదు. ఇవాళ మనం 1969 దాటుకున్నాం. ఆ తర్వాత దాదాపుగా 20 సంవత్సరాలు నేల నిజంగా ప్రతి ఊర్లో నెత్తురు పూలు పూసినట్టే నక్సలైట్ ఉద్యమంలో పోయినటువంటి మన బిడ్డలు ఘోరాతి ఘోరంగా రాజ్యం పొట్టన పెట్టుకున్నది. అది చూసుకుంటా ఉన్నాం మనం. 1970 నుంచి దాదాపు 95 వరకు తెలంగాణ గురించి ఇక్కడ పెద్దగా చర్చ రాలేదు. ఎందుకంటే జై తెలంగాణ అన్నోళ్ళ నల్ల ఎత్తుకపోడు సంపుడు. నాకు తెలిసి వరంగల్లో పద్మాక్షమ్మ గుట్ట ఇప్పటి వరకు కూడా నెత్తురు ఓడుతూనే ఉన్నట్టుందని నేను అనుకుంటా ఉన్నాను. మరి అటువంటి సందర్భంలో 1995లో అనేక మంది విప్లవ వీరులు, ప్రజా సంఘాలు, జనశక్తి ఆధ్వర్యంలో బయటకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ చేసి, అప్పుడు పుట్టింది మళ్ళీ ఒకసారి అన్ని వరంగల్ డిక్లరేషన్ చేసి గద్దరన్న నాకు తెలిసి మొదటిసారి బయటకు వచ్చి జనంలోకి వచ్చి ప్రజానాట్య మండలి నుంచి మా తెలంగాణ మాకు కావాల్సిందే అని నినదించి, అంటే అన్ని సంవత్సరాలు 1956లో మనల్ని కలిపిన తర్వాత కూడా అన్ని సంవత్సరాలు మన దగ్గర ఉండేటటువంటి విప్లవకారులు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా నిప్పులు కాపాడుకుంటూ తెలంగాణ భావాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఆ తర్వాత కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కోరుకుంటారు అన్నట్టు 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఆ నిప్పు ఏదైతే ఉందో దాన్ని ఆయన అగ్గి రాజేసిండు. దాన్ని మొత్తం మన తెలంగాణ సమాజం అంతా కూడా ఆయన చుట్టూ నిలబడి, కొట్లాడి, కలబడి 2014లో తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ విషయం మనందరికీ తెలిసింది. తెలంగాణ తెచ్చుకున్నాక ఏదైతే మనం ఆలోచన చేసినామో, ఏదైతే గౌరవం ఉద్యమకారులకు దక్కుతుంది అనుకున్నామో, కొంతమందికి అక్కడక్కడ పదవులు వచ్చినాయి, కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, కొంతమంది జెడ్పీటీసీ లైన్లు, కొంతమంది ఎంపీపీ లైన్లు, కొంతమంది చైర్మన్ లైన్లు, కొంతమంది మంత్రులు లైన్లు. మన బాధ ఏంటంటే నిన్నటిదాకా నా పక్కన భుజం తట్టి పనిచేసి నడిచినటువంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే ఏం సోదరాన్ని దగ్గర తీసుకుంటాడు అనుకుంటే నువ్వెవడరా అన్నట్టు చూడడమే మన బాధ. ఇది నా బాధ కాదు. ఖమ్మం నుండి వచ్చినటువంటి మిత్రులు మాట్లాడుకుంటే చెప్పింది, నిన్న మొన్నటి కాడ మన కాడ ఉన్నోడే ఎమ్మెల్యే అయితే మనకేదో జరిగిపోతుంది అనుకుంటే వాడు మనల్ని పురుగును చూసినట్టు చూస్తే ఆ బాధ, అవమానం ఎంత దారుణంగా ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు. పదే చెప్పిరు మనోళ్ళు. అదొక రకమైతే అప్పటి కూడా సరే మనోడే కదా, మారుతాడు కదా అది అనుకు. కానీ ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారో, ఎవరైతే సమైక్యాంధ్ర వాదాన్ని సపోర్ట్ చేసిరో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఎవ్వరం కూడా తట్టుకోలేకపోయినాం. వాళ్ళు వచ్చి మనం ఎవరి ఇండ్ల మీదకైతే పోయినామో, ఎవరైతే పోలీసులను పెట్టి మనం కొట్టించిండ్రో,
మన ఈపుల మీద లాఠీ నిలిచిందో వాళ్ళందరూ వచ్చి మన కేసీఆర్ పక్కన కూర్చుంటారేందని బాధ తప్పితే ఇంకో బాధ లేదు ఉద్యమకారులకు. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అన్నారు, ఎవరం సార్ తిట్టాలనుకుంటలేం, కేసీఆర్ గారిని తిట్టాలనుకుంటలేం. ఎందుకు బాధపడుతున్నామంటే 10 ఏళ్ళు రాజ్యం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేదన్నది మాత్రం ఖచ్చితంగా అడిగి తీరాల్సినటువంటి ప్రశ్న. కేశవరావు జాదవ్ గారు చనిపోతే ఎందుకు ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగలేదని అడగాల్సిన, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరికి జరిగినాయి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు? ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. చాలా మందికి జరిగినాయి, మన ప్రాంతం వాళ్ళకి కాని వాళ్ళకు కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినదంటే ఉద్యమకారులకు జరగలేదనేటటువంటి బాధ. జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలని నేనే, ఎవరో కాదు, జయశంకర్ సార్ బొమ్మ మనకు కేబీఆర్ పార్క్ దగ్గర పెట్టాలని నేనే స్వయంగా ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారిని పదే అడిగిన. సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వచ్చింది జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలంటే. పోనీ ట్యాంక్ బండ్ మీద పెడదామని అడిగి పెట్టుకోలేకపోయినాం. వేరే వాళ్ళవి ఉన్నాయి ఆడ తీస్తామని ఉద్యమంలో అనుకున్నాం, తీయకపోతే, కానీ కనీసం మన వాళ్ళే పెట్టుకోలేకపోతే అనే బాధ మాత్రం ఇప్పటికి కూడా వెంటాడుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈయన వచ్చిన ఆయన అయితే ఎవరి బొమ్మలు పెడుతుండో, ఎందుకు పెడుతుండో, మన హైదరాబాద్ కూడలలో ఏం బొమ్మలు పెడుతుండో అర్థం కూడా కానటువంటి పరిస్థితులు. మన బాధ ఏంటంటే ఉద్యమంతో సంబంధం లేనివాడికి వాడి పక్కన చేరి మనం ఉద్యమం గెలిపించుకున్నామని చెప్తున్నారు చాలామందికి. ఉద్యమకారులందరూ కూడా కోపంతో, ఆవేదనతో అసలు ఉద్యమానికి వ్యతిరేకంగా గన్ను పట్టుకొని తిరిగినటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నామంటే ఇంత దౌర్భాగ్యం, మామూలు దౌర్భాగ్యం కాదు. ఇక ఆయనకి ఏం సోయి ఉంటుంది ఉద్యమానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఏం సోయి ఉంటుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన దగ్గర? రవీంద్ర భారతిలా గద్దర్ అన్న విగ్రహం ఉండాలి. ఎవరి విగ్రహం ఉన్నది? రవీంద్ర భారతిలా వీరరాజు రామరాజు గారి విగ్రహం ఉండాలి. ఎవరిది ఉన్నది? రవీంద్ర భారతిలా సుద్దాల హనుమంతు విగ్రహం ఉండాలి. ఎవరి విగ్రహం ఉన్నది? మరి ఇటువంటి సందర్భాన్ని బాధపడి ఏం లాభం? మన చేతుల్లో ఉన్నప్పుడు పొడగొట్టుకుంటుంది, మనం సోయితో చేసుకోలేకపోతే ఇప్పుడు బాధపడి ఏం లాభం? పోరాటం తప్పితే ఇప్పుడు మనం వేరే శరణ్యమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా ఒకటే భాష అర్థమవుతుంది, పోరాడితేనే అర్థమవుతుంది. 69 నుంచి పోరాడినాం కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు పోరాడితేనే ఖచ్చితంగా రేపటి నాడు మన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. ఇవాళ నిజంగా బాధ అనిపిస్తుంది నాకు. మనం అందరం మనం టైగర్స్, మనం సింహాలం. కొట్లాడడం మనం కొంచెం బాధపడడం కరెక్టే, మన వాళ్ళే గాయం చేసింది కాబట్టి నొప్పి ఎక్కువైతుంది. అంతే తప్పితే గాయాలకు భయపడేటోళ్ళం కాదు. మనం కొట్లాడాలి, మళ్ళీ పిడికిలు బిగించాలి. ఎవరి కోసం కొట్లాడాలి? తల్లిని విముక్తం చేసినాం కదా, తల్లిని విముక్తం చేసినాం, కానీ మనం బానిసలేనాం. ఇవాళ మన బానిస సంఖ్యలు తెంచుకోవడం కోసం మనం ముందెట్టుకోవాలి, మన బతుకుదనం కోసం మనం ముందెట్టుకోవాలి, మన పిల్లల దగ్గర, మన కుటుంబం దగ్గర మన గౌరవం నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా ముందుకు పోవాలి, ముందడుగేయాలి, వేద్దాం. నేను ఆనాడు చెప్పిన, మళ్ళీ ఈనాడు చెప్తున్నా, ఉద్యమకారులు బాగా కష్టపడినారు, ఇబ్బంది పడినారు. మళ్ళా ఒకసారి మీ మీద లాఠీ పడితే దానికి ముందు నా మీద